నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దుయే గాని గొర్రె మేకలనే కాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయించు నేనిచ్చిన ఆజ్ఞను విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని అందైనను నీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలియబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయ క్రియ ఇజ్రాయిళ్లలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కాని స్త్రీని కాని నీ గ్రామ వెలుపలకి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన దానిని మరణ శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. హత్యకు హత్యకు, వాద్యమునకు వాద్యమునకు, దెబ్బకు దెబ్బకు నీ గ్రామంలో వివాదములుగా పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులకు ఆ దినములలో ఉండు న్యాయాధిపతికి నీ విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలేను. వారు నీకు తేటపరచు భావము చొప్పున వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు నేనెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయటకు నిలుచు యాజకుని మాటనే కాని ఆ న్యాయాధిపతి మాటనే కాని విననెడల వాడు చావలేను. అట్లు చెడుతనమును ఇజ్రాయిల్లో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తమానము విడిచి పెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూరున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందునని అనుకొని అడలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని నా వారిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమింపవలెనను. నీ సహోదరుడు కాని అన్యుని కాని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడై తరువాత లేవీయుడైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథం చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడు అగుటకై తాను తన సహోదరుల మీద గర్జించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాని తాను తొలగక ఉండునట్లు తన సహోదరుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలెను.